నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. 13వ తారీఖు మార్నింగ్కే మళ్ళీ చక్కగా పిల్లలు దిగిపోయారు. 12 చేశారు, 13 మార్నింగ్కి పిల్లలు దిగిపోయారు. అలా మళ్ళీ ఒకసారి రీనీట్కి 40 రోజుల్లో మళ్ళీ చక్కగా చేస్తే ఈ రోజు ఇలా రిజల్ట్ వచ్చింది. ఎస్, నేను ఈ కాలేజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా ఎక్కడెక్కడో మొత్తం బ్రాంచెస్ వెళ్ళిపోవాలనుకోలేదు. ఒక ప్లేస్ విజయవాడ, జాగ్రత్తగా చేద్దాం, మనం వచ్చిన పేరెంట్స్కి పిల్లలకి ఒక అకౌంటబిలిటీ ఇద్దాం, అమ్మ లాంటి ప్రేమ నాన్న లాంటి బాధ్యత అనేది మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ వాళ్ళందరినీ ట్రీట్ చేద్దాం అనుకుంటూ చేశాం. అలాగే ఎక్కడ కూడా స్కూల్స్ ఇంకా పెట్టలేదు. స్కూల్స్ పిల్లలు కాదు, ఏదో కొంతమంది కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో చదివినా ఎక్కువ మంది సాధారణంగా ఒక యావరేజ్గా ఒక మెరిట్గా, డీమెరిట్ అనను, ఒక మెరిట్ స్టూడెంట్స్గా నా దగ్గరకు వస్తూ వసలైట్స్కి వస్తూ ఈ 2 సంవత్సరాల్లోనే వీళ్ళందరినీ మేము అలా జాగ్రత్తగా వెనకాల నిలబడి చేసుకుంటూ ఈరోజు ఈ స్థానాన్ని పొందాం. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, ఆల్మోస్ట్ 23 లక్షల మంది రాశారు. ఒక బ్రాంచి విజయవాడ, అక్కడి నుంచి 675 మార్కులతో ఉజ్వల్ మధు, 388 ఆల్ ఇండియా ర్యాంక్. 388 చూస్తానికి ఏదో 388 ఏంటి, 10 కాదు కదా, 80 కాదు కదా అనుకోవచ్చు. 388, 23 లక్షలు ఇండియా మొత్తం మీద 23 లక్షల మంది రాస్తే 388 అదేమన్నా చిన్న ర్యాంకా? కాబట్టి అలా సాధించిన ఉజ్వల మధుకి, అలాగే కిషన్ 673 మార్కులు, అలాగే 672 మార్కులతో నిహాల్, ఇలా 670తో 3 ర్యాంకులు, 650 మీద 10 మంది పిల్లలు, అలాగే 600 పైన ఆల్మోస్ట్ 60 మంది. అలా చెప్పుకుంటూ పోతే నేను ఎక్కువగా ఎప్పుడు ఆలోచించేది, ఎస్ ఇట్ ఈస్ గ్రేట్, ఇది ఎప్పుడు మాతో పాటు పిల్లల యొక్క సామర్థ్యం కూడా ఉంటుంది. మేమెంత సామర్థ్యంగా చేస్తామో మాతో పాటు వీళ్ళందరూ కూడా సామర్థ్యం ఉండాలి, వీళ్ళల్లో కూడా కెపాసిటీ ఉండాలి. దీస్ ఆర్ ద టాపర్స్ ఎనీవేర్. Yes, that credit has to be given to majorly to the student for their work rather than we.